నిద్ర లేమితనంతో బాధపడుతున్నారా? బెడ్ మీదకెళ్ళిన తరువాత నిద్ర పట్టడానికే టైం పడుతుందా? లేదంటే నిద్రపోవడానికి టైం పట్టట్లేదు, కానీ మధ్యలో లేసి ఆ తర్వాత నిద్ర డిస్టర్బ్ అయిపోయి మళ్ళీ నిద్రపోవడం కష్టమవుతుందా? సో, ఇలాంటి సమస్యలన్నిటిని కూడా ఇన్సోమ్నియా అంటాం. దీనికి వివిధ కారణాలుండొచ్చు. మీరు స్లీప్ హైజీన్ అనేది సరిగ్గా ఫాలో అవ్వకపోతుండొచ్చు. న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఉండొచ్చు. హార్మోనల్ ఇంబాలెన్సెస్ ఉండొచ్చు. వర్క్ స్ట్రెస్ ఉండొచ్చు. ఫ్యామిలీ లైఫ్ స్ట్రెస్ ఉండొచ్చు. సో, ఇలాంటి కారణాలు ఏదైనా ఇవే కాకుండా అదర్ మెడికల్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. లైక్ స్లీప్ యాప్నియా. లేదు అనంటే జెనెటిక్ ఇష్యూస్ కూడా ఉండొచ్చు. ఇయన్ని కారణాలతోని మీకు నిద్రలేమితనం అనే సమస్య రావచ్చు. దీనికి మీరొక స్లీప్ స్పెషలిస్ట్‌ని కన్సల్ట్ అవుతే కారణం ఏంటి? దాని డయాగ్నోసిస్ ఏంటి? ట్రీట్మెంట్ ఎలా అవుతుంది అనేది మీకు అర్థమవుతుంది. ఈ ట్రీట్మెంట్‌లో ఫస్ట్ కరెక్షన్ చేసుకోవాల్సింది స్లీప్ హైజీన్. స్లీప్ హైజీన్‌లో కొన్ని మేజర్ పాయింట్స్ ఉంటాయి. లేసిన తర్వాత 10 గంటల లోపు 15-30 నిమిషాల వరకు ఎండ తగిలితే అది మెలటోనిన్ అనే హార్మోన్‌ని ప్రొడ్యూస్ చేస్తది. ఈ హార్మోన్ వల్ల మీరు రాత్రి నిద్రలోకెళ్ళడానికి చాలా యూజ్‌ఫుల్ ఉంటది. టీ, కాఫీ ఏదున్నా పొద్దున తాగడము, సాయంత్రం 4 తర్వాత అవాయిడ్ చేయడము. ఆల్కహాలు, స్మోకింగ్, వేపింగ్ ఇలాంటివన్నీ అవాయిడ్ చేయడము. రాత్రి వర్క్ నుంచి వచ్చిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి డిన్నర్ చేసి 1-2 అవర్స్ తరువాత నిద్రపోవడము. పడుకునే ముందు ఒక గంట ముందే స్క్రీన్స్ అన్నీ బంద్ చేయడము. ఎందుకంటే స్క్రీన్ నుంచి వచ్చే యూవీ లైట్ నుంచి మీ మెలటోనిన్ అనేది కట్ డౌన్ అయిపోతుంది. మీరు పడుకునే అట్మాస్ఫియర్ అనేది నీట్ అండ్ క్లీన్‌గా ఉండడము. బ్యాడ్ స్మెల్స్, లౌడ్ సౌండ్స్ ఇవన్నీ ఇగ్నోర్ చేయడము. కొన్ని డీప్ బ్రీతింగ్ ఎక్సర్‌సైజెస్, యోగా, ప్రాణాయామ ఇలాంటివి అలవాటు చేసుకోవడం. సో, ఇలాంటి ప్రాక్టీసెస్‌తోని డెఫినెట్‌లీ మీరు నిద్రలేమితనాన్ని కొంతవరకు జయించొచ్చు. కానీ ఇవన్నీ చేసినప్పటికీ కూడా ఇంకా నాకు నిద్రలేమితనం ఉంది అనంటే అది ఒక డిసీజ్ లాగా భావించి స్లీప్ స్పెషలిస్ట్‌ని కన్సల్ట్ చేయాలి. స్లీప్ థెరపెటిక్స్‌లో సైకియాట్రిస్ట్, స్లీప్ స్పెషలిస్ట్, సైకాలజిస్ట్, సీబీటీ ట్రీట్మెంట్ ఇలాంటివన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి. థాంక్ యూ.